హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబ్రధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనము ఈ ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ 2026 సంవత్సరం వరకు జరిగేటటువంటి పక్ష రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ ఫిబ్రవరి నెలలో ఈ పక్షంలో మనకి ఎలా ఉన్నాయి గ్రహస్థితులు అని అంటే, రవి కుజ బుధ శుక్రగ్రహాలు మకర రాశిలో, అలాగే రాహువు కుంభరాశిలో, శని మనకి మీనరాశిలో వక్రించి ఉండడం, ఆ తర్వాత కేతువు సింహరాశిలో ఉండడం జరిగింది. గురుడు మిథున రాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహ సంపుటి వలన మనకి ఆల్రెడీ చతుర్గ్రహ కూటమి జరుగుతుంది. ఇక త్వరలో మనకి మన పక్షం దాటిన తర్వాత పంచగ్రహ కూటమి జరుగుతుంది. కాబట్టి ఈ చతుర్గ్రహ కూటమిలో మనకి ఈ యొక్క 12 రాశుల వారికి ఈ పక్షంలో జరిగేటటువంటి రాశి ఫలితాలను నేను మీకు ఒక్కొక్క రాశి వారికి వివరిస్తాను. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి రాహువు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మనకి కుంభరాశిలో రాహు మరి ఉన్మాదాన్ని ఇస్తాడు. అందువల్ల వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మానసికంగా బాగా డిప్రెషన్లకు లోనవడము, ఏదో ఆలోచిస్తూ మీరు వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతాయి. ఇక ఈ యొక్క శని కూడా మనకి మీన రాశిలో వక్రించి ఉండడం, అలాగే గురుడు మిథున రాశిలో ఉన్నటువంటి కారణంగా మీకు ఉద్యోగాల్లో కొంచెం ట్రై చేస్తుంటే వెంటనే రాకపోవడం, ఆలస్యంగా ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక వ్యాపారాలు కూడా కాస్త డల్గా నిద్రావస్థలో ఉన్నట్టుగా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడం అనేటటువంటివి జరిగినాయి. మీ పిల్లలందరినీ కూడా హాస్టల్లో వేసుకోవడం, వాళ్ళతో పాటు మీరు కూడా తిరగడము, ఊర్లు ఇవన్నీ కూడా చేస్తారు. అయితే స్నేహాలు అనేటటువంటిది ఈ వృశ్చిక రాశి వారు తప్పుడు స్నేహాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెడ్డవాళ్ళు పరిచయాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి వాళ్ళని వదిలేసుకొని చెడ్డవాళ్ళతో తిరిగేటటువంటి లక్షణాలు కంప్లీట్గా కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా ఉద్యోగాల కోసం ఏమి బెంగలేదు. ధనము అనేటటువంటిది వస్తుంది. రైతుల వ్యవసాయం కూడా బ్రహ్మాండంగా సాగుతుంది. ఆ కమిషన్ ఏజెంట్స్ కూడా బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. చాకల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, చేపల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, చెప్పులు కుట్టేటటువంటి వాళ్ళు, ఇలాగా లెదర్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా మంచి లాభాల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా కోల్డ్ స్టోరేజ్ బిజినెస్లు కూడా చాలా బాగుండడం అనేటటువంటి జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాశి వారికి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.